మేము స్వాస్థ్యం వారు పొందిన తర్వాతనే తిరిగి వస్తాం, స్వాస్థ్యం పొందుతాము. ఇంకా అంటున్నాడు, మోసే వారితో చెప్పిన మాట ఏంటంటే, అట్లయితే మీరు నిర్దోషులు. అట్లయితే మీరేంటి? నిర్దోషులు. అట్లయితే మీలో కల్మషం లేదు, అట్లయితే మీలో కలంకం లేదు, మీలో ఏమి లేదు, అపవిత్రత లేదు. ఆ మాట నిర్దోషి అని. నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండువాడనైనా మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 6 పనులు చేస్తే మీరేమవుతారు? దేవుని దృష్టికి, ఇజ్రాయేల్ దృష్టికి, నా దృష్టికి నిర్దోషులుగా కనబడతారు, కల్మషము లేనటువంటి వారిగా కనబడతారు. ఎంత మంచి. ఒకవేళ అట్లు చేయని ఎడల, అట్లు చేయని 23వ వచనం, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారవుదురు. ఏమంటున్నాడు? పాపం చేసిన వారు అవుతారు. అట్లయితే పాపం చేస్తే మీ పాపం మిమ్మను మనుషుడు పట్టుకోవాల్సిన పని లేదు. అర్థమైందండి? నేను పట్టుకోవాల్సిన పని లేదు, నన్ను పట్టుకోవాల్సిన పని లేదు. ఏ రోజైనా నువ్వు పాపాన్ని పెంచి పోషిస్తే ఒక దినం ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది, పాపము నిన్ను దోషిగా నిలబెడుతుంది, పాపము దోషిగా నిలబెడుతుంది. ఎవరు పట్టియరు, పాపమే పట్టిస్తుంది. నీలో ఉన్న పాపం, నిరదలో ఉన్న పాపం, నీ దృష్టిలో ఉన్న పాపం, నువ్వు చేస్తున్న అరాచకం, నువ్వు చేస్తున్న వ్యభిచారం, నువ్వు చేస్తున్న దొంగతనం, నువ్వు చూసే కామపు చూపులు ఒక దినము నిన్ను పట్టిస్తాయి. ఏ మనుష్యుడిని కాపలు గాయాల్సిన పని లేదు, ఏ మనుష్యుడు నిన్ను కనిపెట్టి చూడాల్సిన పని లేదు. నీ పాపమే నిన్ను ఈడ్చుకొచ్చి బజార్లో పడేస్తుంది. పాపం బహిరంగ చేస్తామా, రహస్యంగా చేస్తారా? చెప్పండి. ఏం చేస్తారు? ఈ రోజులో బహిరంగనే చేస్తున్నారు చాలామంది. ఎవరు అనుకుంటే నాకేం లే అని అనర్థంగా. అవి చూస్తే కొన్ని చూస్తే అర్థమవుతుంది పరిస్థితులు. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? బరి తెగించి అంటారు. ఏమంటారు? అలాంటి వాళ్ళని ఏమంటారంటే, బరి తెగించి వాయు వరుసలు లేకుండా ఏం చేస్తూ ఉంటారు? బరి తెగించి అంటారు. అది తల్లిదండ్రులకు తెలుస్తుంది, అది పక్కవారికి తెలుస్తుంది, ఇరుగు పొరు వారికి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. కానీ అంటే అర్థం ఏంటి? బరి తెగింపు అని. కానీ ఒకరోజు ఏం చేస్తుంది? నువ్వు ఏ పాపాన్ని అయితే ప్రేమిస్తున్నావో ఆ పాపం జుట్టు పట్టుకుని బయటికి తీసుకొస్తుంది. మోసే చెప్పిన మాట, బైబిల్ చెప్పే మాట, మీరు పాపం చేసిన వారు అవుతారు. మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది? చెప్పండి. ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, పాపం పట్టుబడి బయటకు వచ్చిన సేవకులు గలరు, పాపం పట్టుబడి బయటకు వచ్చిన పెద్దలు గలరు, పాపం పట్టుకొచ్చి పాపాన్ని పోషించిన, మరి పాపం చేత పట్టబడి ఏడవబడినటువంటి విశ్వాసులు గలరు. ఎంతో మంది పాపం ఏడ్చుకొచ్చేస్తుంది బయటికి, తప్పించుకోలేవు. భయపడి. అర్థమైందండి? ఎంత గుట్టిగా చేయి, అండర్గ్రౌండ్లో చేయి, ఆడన చేయి, అది అబద్ధమా, మోసమా, పాపమా, వ్యభిచారమా, అది నీ దృష్టి లోపమా, ఏదైనా కానీ ఒకరోజు నిన్ను దోషిగా నిలబెడుతుంది. ఆ మాటకు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూడండి. పట్టుకొనును అన్నప్పుడు 25వ వచనం, మేము చూడండి 24వ వచనం, మీరు మీ పిల్లల కొరకు పొరములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటి నుంచి వచ్చిన మాట చొప్పున, మీ నోట వచ్చిన మాట చొప్పున. నిర్దోషి ఎలా ఉంటాడంటే, అర్థమైందండి? మాట మీద నిలబడతాడు, నైతిక విలువ కలిగిన వాడు అంటాడు. ఒక్కసారి మాట ఇచ్చినవంటే 15వ కీర్తనలో నష్టం కలిగిన ఏం చేయడంట? చెప్పండి. 15వ కీర్తనలో నష్టం కలిగిన మాట తప్పడు. మాటకు అంత విలువ ఉంటుంది అన్నమాట, కట్టుబాటు ఉంటుంది అన్నమాట. మాట మీద నిలబడని వాళ్ళని ఏమంటారంటే నైతిక విలువ కోల్పోయినారు అంటారు. నైతికత కాపాడుకోవడం ఏంటంటే, ఎన్నడూ అబద్ధం జోలిపోకుండా మీరిచ్చిన మాట చొప్పున మీరు నిలబడుడి. యెహోవా పర్వతానికి ఎక్కదగిలిన వాడు ఎవడని చెబుతూ ఆ మాటలో నష్టము కలిగిన మాట తప్పడు. కీర్తన 15లో కొన్ని వచనాలే ఉంటాయి. అందుకని గాదీయులు, అందుకని రూబేనీయులు, అందుకే మనష్షీయులు, అర్థమైందండి, మాట తప్పలేదు. మాట ఏం కాలేదు? మాట తప్ప రెడీ, ఓకే. అయ్యగారు, మోసే గారు దైవజనుడా, అర్థమైందండి, ఎలియాజరు దైవసేవకుడా, మీరు చెప్పిన మాట మీద, మేము చెప్పిన మాట మీద మేము చేసి తీరుతాం. అది ఆత్మీయత. అప్పుడే దేవుడు తోడై ఉంటాడు.
మోషేకు తోడైనట్టు నేను నీకు తోడైంటాను.